సో నాద్వే ఇట్లా ఏంది నాద్వే రాజకుమారి నాద్వే మణిబంధం బహిర్ముఖం వేద్వే అనుకుంటున్నావు బహిర్ముఖం భయానకం మయ్యా అంటే అది నాయనా సామాన్లు కడిగే కన్నా నాకేం బట్టా దేశం కోసం అట్లా అనుకోకూడదు ఎప్పుడు కూడా కోసం అంటే సత్యకు కూడా సై అంతేగాని నేను ఎక్కడికి రానైనా దేశం కోసమే నేను రానైనా నాకు చెప్పొద్దు నాయనా మీరు పోతండి బావి తప్పదు మా పోల్ల వద్దు బావి నా మాటిని బావి నాకు బాధ అవుతుంది బావి నాకు బాధగా ఉంది పోద్దు బావి పెనాయిల్ ఫెనాయిల్ ఏంది కాశ్మీర్ ఫెనాయిల్ ఏంది సార్ హార్పిక్ కూడా తెచ్చుకోమని అల్లా అమ్మని లే టూ మచ్ రే టూ మచ్ మా తలకాయ తిరుగుతుందా ఏం నేను తొట్ల వరకు వెళ్ళిపోలే కాదు వద్దనుకుంటే కాదు బాబీ ఎవరు నిన్ను పిలిచినారా పిలిచలే కదా ఇంకా పిలుస్తారేమో ఒకవేళ అంతగా అవసరమయ్యి పిలిచినప్పుడు పోదులే బాబీ బాబీ నీకు కొంతమంది మన సబ్స్క్రైబర్స్ బ్రో ఇట్లా పెహల్గామ్ ఇష్యూ జరిగింది కదా ఇట్లా అదే అటాక్ సో దాని మీద కొంచెం అవేర్నెస్ లాగా అట్ ద సేమ్ టైం ఒక ప్రాంక్ తీయండి బ్రో అని చెప్పి అడిగినారనమాట పెళ్ళి అయిన వాళ్ళు పిల్లలు లేకపోకుండా ఉన్న వాళ్ళు అట్ ద సేమ్ టైం పెళ్ళి కాకపోకుండా బ్యాచిలర్ లైఫ్ గడుపుతాము వాళ్ళందరూ రావాలా అని చెప్పేసి సో ఒకవేళ కామెడీ రాకపోకుండా కానీ లైక్ చేయండి అట్ ద సేమ్ టైం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలా థ్యాంక్స్ లెట్స్ హలో ఏం చేస్తున్నావు సరే సరే చెటా వస్తున్నాడు తొందరరా నేను నీ బ్లెస్సింగ్స్ తీసుకొని కాశ్మీర్ పోవాలా ఆటలు కాదమ్మా నిజంగానే కాశ్మీర్ పోవాలా టూర్ కాదమ్మా లేదు లేదు నేను ఒక్కడనే పోతాను వస్తే చటా కూడా వస్తాడు అవును సరే తొందరగా సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లా ఉన్నారు అందరికీ శుభోదయం ఓకే సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఇండియా అండ్ పాకిస్తాన్కి వార్ జరుగుతుంది సో ఆ వార్కి మెన్ మ్యారీడ్ బట్ కిడ్స్ లేని వాళ్ళు మ్యారీడ్ డివోర్స్ అయిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు రావాలా అని అంటున్నారు అని చెప్పేస్తారు సో కామెడీ జనరేట్ అవుతుందో జనరేట్ కాదో ఐ డోంట్ నో ఎందుకంటే ఈ వీడియో అట్లాంటి వీడియో కాబట్టి బట్ ఇది ఒక అవేర్నెస్ లాగా ఉండాలా సో ఈ వీడియోతో నేను ఒక మ్యాటర్ని అయితే సీరియస్గా చెప్పాలనుకున్నా మనలో చాలామందికి కులం పిచ్చి ఉంటారు కదా సో కులం పిచ్చి మాత్రం పెట్టుకోవద్దండి ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే అవుట్ సైడర్స్ పాకిస్తాన్ తీసుకోలేదంటే బయట ఎవరైనా కానీ నీది ఏ కులము అని చెప్పి నిన్ను అడగారనమాట నిన్ను హిందువుగానే చూస్తారు అంతే ఓకే సో కీప్ దిస్ ఇన్ మైండ్ కులం మనల్ని విడదీస్తుంది కులాన్ని మనం పక్కన పెడితే మనం బలంగా ఉంటాం సో కులం కన్నా మతం మిన్న మతం కన్నా మానవత్వం మిన్న A few minutes later. Oh no! అది ఒక్క నిమిషం తీరిగ్గా కూర్చున్నా ఫోన్ దగ్గర సార్ ఎస్ ఆఫీసర్ మెంటలా వీనికి రే ఆఫీసర్ ఆల్రెడీ బట్టలు సర్దుకుంటాను ఆఫీసర్ పక్క ఏంటి బట్టలు సర్దుకుంటానా ఎస్ ఆఫీసర్ బయలుదేరుతాను ఆఫీసర్ ఏంటి బావి మగానికి దెబ్బ తగలు దాట్లేస్తావు సర్దుకోపోయి అన్ని ఇసురుకో సర్దమ్మా ఏంది ఏందో అదేమి ఎక్కడ చెప్పిండేది నేపాలా కాశ్మీర్
నేను మెంటల్ గిన పట్టుకుందా ఏందిలే కాశ్మీర్ అని పట్టినావు. అది మొన్న అదొకటి పహల్గామ్లో ఒకటి అటాక్ జరిగింది కదా. చెప్పా నీకు మళ్ళీ బొట్టు పెట్టి చెప్పాలా కూర్చో అని. చెటా బట్టలు ఏంది కాశ్మీర్ రా? ఏంది మన దేశం కాదని వేరే దేశానికి పోతానంటావు? మన దేశం కాదు, మన దేశమే. ఇప్పుడు అది మన చూడలేదా నువ్వు న్యూస్ లో? అంతా ఒకటి అటాక్ జరిగింది కాశ్మీర్ లో, చూపిస్తున్నారు. మళ్ళా దానికి ఎందుకు పోతావు? నువ్వేమన్నా వార్ వచ్చేటట్లుంది. మళ్ళా వార్ వస్తుంది కాబట్టి. వార్ వస్తే మన ఊరికి వస్తుందా? మన ఊరికి కాదు. ఇప్పుడు వార్ వచ్చినప్పుడు మగపిల్లోళ్ళు 18 ఏళ్ళు దాటిన మగపిల్లోళ్ళు, మళ్ళీ ఆ తర్వాత పెళ్ళయి పిల్లోళ్ళు లేని వాళ్ళు, లేదంటే పెళ్ళయి డివోర్స్ అయిన వాళ్ళు, మళ్ళీ ఆ తర్వాత పెళ్లి కాకోకుండా ఉన్న వాళ్ళని నీకు వారు అవసరం వచ్చినప్పుడు పిలుస్తుంది కంట్రీ. పిలిచినప్పుడు మనం పోయి మన కర్తవ్యం నిర్వహించాలి. ఏం చేస్తావాడు పోయి? ఏం చేస్తారు చెప్తా చెప్పి అన్నా చేసుకో, చేసి అన్నా చెప్పు. ఏంది అర్థపడదని చెప్తావు? చెట్టా నువ్వు వస్తావు కదా? నువ్వు అన్నా నేను కూడా వస్తున్నా. అడుగుచ్చా. నేను కూడా వస్తున్నా. పట్టుకో. ఇది ఇట్లాంటివి మనం యూజ్ చేయాలన్నమాట ఆడ. ఓకేనా? ఓకే. సో కాదు నువ్వు పోతావా? నేను కూడా వెళ్తాను. నువ్వు పోతే ఆడ వాళ్ళేంది నిన్ను భూమి భరించేదే కష్టము. ఒక ఊపితే తపక్కన పడిపోతావు. నువ్వేం చేస్తావు? నీకు డైట్ ఫుడ్లు కావాలా? 30 దోశలు 40 దోశలు ఆడెక్కడ వస్తాయి? పాకిస్తానా అదేది కాశ్మీర్లో ఎక్కడ వస్తాయి? కాశ్మీర్ యాపిల్స్ ఉంటాయి కదా. యాపిల్స్ తింటావో ఒక 100, అంతేగా 50 తింటావేమో ట్రిప్కి. వదిలేసేమా ఎందుకు వదిలేసి? తప్పదన్నప్పుడు చటాన్ని వేస్ట్ నువ్వు పిలిచావు. దాన్నే క్యాటర్పిల్లర్ అనుకో, అంటే స్లింగ్ షాట్ అనుకో. ఓకే. రేపు యుద్ధం అయినప్పుడు ఓకే ఫస్ట్ నాద్వే ఇట్లాడు చేస్తారా బాబీ ఆడ? మణిబంధం. మయా నాయన నేను చచ్చిపోతా. బహిర్ముఖం. ఉంటే ఉండప్పా, నాకేం నేర్పిద్దు కానీ, నాకు అట్లాంటివి ఏం వద్దు కానీ. నీకు తెలియడం లేదమ్మా, బాబీ గమనం. చాలా అవసరము. నీకు అవసరమైతే నువ్వు పెట్టుకో బాబీ, నా కాడే నువ్వు చూపించేది. సరే చటాక్ చూపిస్తాను. నీకు కాదు చటాక్ చూపిస్తాను. నా వైపు పెడతానవే. నీ వైపు ఎందుకు పెట్టాను? నీ వైపు ఏం పెట్టాను నేను? ఫస్ట్ ఇట్లా పట్టుకో చటా. నేను ఇప్పుడే కాలు నొప్పి తట్టుకుని నీ వైపు పెట్టనులేమ్మా. ఓకే. సో నాద్వే ఇట్లా. ఏంది నాద్వే? రాజకుమారి నాద్వే మణిబంధం బహిర్ముఖం. వేద్వే అనుకుంటున్నావు. బహిర్ముఖం భయానకం. అంటే నువ్వు చూడలేదా? ఊరికే ఉండు బాబీ, నువ్వు తమాసాలు పడద్దు. ఏందనుకుంటున్నావు? అది మోస్ట్ పవర్ఫుల్. యాడికి పెట్టుకో జాగ్రత్తగా, బ్యాగ్ లో పెట్టేసుకో. ఇదేందా? కాదు చెట్ట, నువ్వు పోయి ఏం చేస్తావు చెట్టాడా? నువ్వు తిండికి నిద్రకు తప్ప దేనికి పనికిరావు నువ్వు. యుద్ధం చేస్తాను. తెలుసు కదా ఎట్లా వాడాలో. బాబీ నాకు అక్కడ చేయొద్దు బాబీ, నాకు భయము. బాబీ అట్లా కాదు, ఇట్లా బాబీ తగులితే మళ్ళీ ఎవరు ఏం చేయలేరు బాబీ. ఇది ప్రాక్టీస్ చేసేది. ఇది తగలదు. చూడు, ఇది తగలదు. చూడు 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 చూపిస్తా. అవసరం లేదు. అట్ట తగలేదు వేరు, ఇట్ట వచ్చి తగలేదు వేరు. నీకు నాద్వే బాబే నా నాద్వేకి ఒరే వద్దుగా నా మాటిండ్రా. నీకు నేర్పిస్తాను. పెట్టేసి కాదురా చెట్టాన్ని ఆలబట్టకపోతానవురా. ఏమ్మా వద్దా? వద్దురా. ఏంది పరిగెత్తేకి వస్తాదా? రన్నింగ్ చేసేకి వస్తాదా? బేగి నడిచేకి వస్తాదా? తింటాడు నిద్రపోతాడు ఏడన్నా సమ్మగా. డైటింగ్ దోశలు ఇప్పిల్ల, డైటింగ్ దోశలు పూరీలు, డైటింగ్ దోశలు, డైటింగ్ వడలు ఏడ తింటావురా నువ్వు? కానీ తప్పదు బుడుక్సు. ఏంటి తప్పదు? పో చెట్టా తొందరగా పోయి లగేజ్ అంతా సర్దుకున్నాక బయలుదేరదాం మనం. తీసావైనాక నువ్వు చాలా సఫర్ అవుతావు.
చెప్తాను చూడు, నేను మళ్ళీ మా అమ్మ చెప్పా చేత నేను ఎందుకు కానీ పిలుచుకొస్తున్నా అంటావు. అసలు ఎట్లా పోతావురా నువ్వు? ఒక్క నిమిషం ఉండు. నాకే ఒక్క ఇదిగా సెకండ్, ఉంది, ఒక్క పోద్దురా. హలో సార్. ఎస్ కమాండర్. ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు, దిక్కుముక్కు లేని వాళ్ళే. ఇంట్రెస్ట్ ఉంది సార్. చాలా ధైర్యం, దొమ్మకాయలు ఉన్నాయి సార్. ఒక్క నిమిషం సార్. సార్ చెప్పు బాబు, నేను చూడేం లేదు చెప్పు. ఒకవేళ యుద్ధంకి రాకోకున్నా కానీ మామూలుగా వంటలు చేసేకి కొన్ని సామాన్లు కడిగే కన్నా నాకేం బట్టా దేశం కోసం అట్లా అనుకోకూడదు ఎప్పుడు కూడా. కోసం అంటే సత్యకు కూడా సై, అంతేగాని నేను ఎక్కడికి రానైనా దేశం కోసం నేను రానైనా, నాకు చెప్పొద్దు నాయనా. మీరు పోతండి బాబీ, తప్పదు మా పోల్ల. వద్దు బాబీ, నా మాటిని బాబీ, నాకు బాధ అవుతుంది బాబీ, నాకు బాధగా ఉంది, పోద్దు బాబీ. పెనాయిల్ ఏంది, కాశ్మీర్ పెనాయిల్ ఏంది సార్? అంతేగా. హార్పిక్ కూడా తెచ్చుకోమని అమ్మని. లే టూ మచ్ రే, టూ మచ్. తిరుగుతుందా ఏం? నేను తొట్లు కలిగే పోలాడే ఏమన్నా నీకు ఎట్టగానే పెడతానని నేను. సార్ ఒక్క నిమిషం ఉండు, మా సీరియస్ మ్యాటర్. ఏంది నువ్వు? ఒక్క నిమిషం ఉంది సార్. సార్ రెడ్ హార్పిక్, గ్రీన్ హార్పిక్ వద్దా, రెడ్ బ్లూ హార్పిక్ వద్దా? సరేలేండి సార్. బాబీ మా దేశంకి అవసరమైనప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయాలి. నేను ఫైట్ చేయగలను. ఆ పిల్లోడు ఎందుకు అనుకుంటాను వస్తాండేది తిని పనుకునేకి, పనుకుంటే కాదు, ఏమైనా బరువులు గిరువులు మోసేకి. నువ్వెందుకు తరమవుతావు అనుకుంటున్నావు నువ్వు? బాత్రూమ్ కడగాలి, అందరూ ఎరిగి మళ్ళీ నేను కడగల్లా. మా ఆడ బాత్రూమ్లు ఉండవు మా, అంత మైదానాలు లేకపోతారు. హార్పిక్ ఫెనాయిల్ రెడ్ది అని ఎందుకు చెప్తానా నువ్వు? కమాండర్స్ ఒక చోట కూర్చొని సీరియస్ డిస్కషన్లు చేస్తారు. చెటాను నువ్వు చేసుకోకండి అట్లా పనులు, నేను అట్లా పనులు చేయను. దేశం కోసం రావా? నేను దేశం కోసం వస్తే ఊరికే వస్తా, అంతేగాని అట్లా బాత్రూమ్లంట, లెట్రిన్లంట, పైకాన్ దొడ్లంట, ఇళ్ళంట, ఊడ్చేదంట, కసులు నూకేంట, కడిగేది నా వల్ల కాదు. ఏమైతుంది దేశానికి ఏదో ఒక సేవ నేనే పని మనిషిని పెట్టుకొని చేపించుకుంటా. అవునమ్మా, ఏదో ఆడవాళ్ళు దేశానికి ఏం పనికి వస్తారు? మీరు పోయి ఉరగబెట్టుకో. నువ్వు భారతీయుడు సినిమా చూసినావా? చూసినాం. భారతీయుడు సినిమా చూసినావు కదా. పెద్ద అయిపోయి ఏం చేస్తాడు? అట్లా కాదు, అవి ఇప్పుడు నేర్చుకోలేదు. అవి పెద్ద అయిపోయి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఇట్లా 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 చేస్తాడు. అవి రావు. అవి ఎట్లా రావు? నీకు వస్తాయి కదా. బెల్ట్స్ ఉంటాయి, మామూలు బెల్ట్లు కానీ లేదంటే దండలు ఉంటాయి. కొన్ని దండలు వేసుకొని, ఏం దండలు? పాకిస్తాన్ వాళ్ళవి అవి వస్తుంటాయి ట్యాంకర్లు. వాళ్ళకి వెల్కమ్ చెప్తే చాలు. సెప్టిక్ ట్యాంకర్లా? సెప్టిక్ ట్యాంకర్లు కాదు. ఎందుకు వస్తాయి సెప్టిక్ ట్యాంకులు? సెప్టిక్ ట్యాంకులు కాదు, గన్నర్స్ వస్తాయి. గన్నర్స్ వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి వెల్కమ్ చెప్తే చాలు. నువ్వు ఇట్లా నల్లా మెల్లో ఒకటి వేస్తామప్పా దండ, బెల్ట్ కూడా కడతాం నీకు. ఓకే నీకు. నువ్వు అది చూసినావా నువ్వు? దాంట్లో పెద్ద అయిపోయి ఏం చేస్తాడు? ట్యాంకర్ కిందకి పోతారు వాళ్ళు, వెళ్ళి నమస్కారం పెడతారు. ట్యాంకర్ కింద పోయి నమస్కారాలు పెడతారా? అది ఇంత గ్యాప్ ఉంటుందమ్మా, మిడిల్ లో మనం ఇట్లా నిలబడవచ్చు, అంత గ్యాప్ ఉంటుంది. ఆడ నమస్కారం పెడతారు. నమస్కారం పెట్టినప్పుడు నువ్వు చైన్ తీసేసుకోవాలా. ఇట్లా నీకు చైన్ కానీ బెల్ట్ కానీ ఇస్తారు, అది తీసేసేస్తే అయిపోయి అంతే. తీసేస్తే ట్యాంక్ వెళ్ళిపోతుంది. అంటే నేను చచ్చిపోలే దాని కింద దూరి. మా ట్యాంక్ కన్నా నువ్వు నీ పుట్టకోస జీవితం దేనికి ఉపయోగపడుతుంది? మన కంట్రీ కోసం జీవితం కోసం కన్నా నీ అట్లా మనం అట్లా అనుకుంటే కష్టమ్మా. పోలే చెప్పినావు కానీ దూరిపోయి ట్యాంకర్ కింద దూరి ట్యాంక్ పేలిపోయి నేను చచ్చి అంత ఘోరంగా సావాలని. ఘోరంగా కాదు, అది దేశం కోసము. దేశం కోసము ట్యాంక్ కింద పోయి ట్యాంకర్ కింద పోయి ఏం చేస్తావు దేశం కోసం? ఏం చేస్తావు దేశం కోసం? దేశం కోసం పోతే ఏదైనా మీ అట్లా మగపిల్లలు అయితే యుద్ధంలో గన్నులు పేలుకొని అవి ఏదో చచ్చిపోతారు, అంతేగాని అది త్యాగం అవుతుంది. కానీ
ట్యాంకర్ కింద పోయి చచ్చిపోయి త్యాగం అవుతుందా ఘోరం అవుతుంది. అట్లా సాక్రిఫైస్ చేస్తే నీకు అశోక్ నగర్ లో విగ్రహం కట్టిస్తారు. ఎవరి గాల్లో నా విగ్రహం నేను పోయిన తర్వాత విగ్రహం పెడితేనే పెట్టుకుంటున్నాను. అంటే నువ్వు దేశం మీద ప్రేమ లేదా నీకు? నాకు ప్రేమ లేదని నేనేం చెప్పలే. అట్లా వాళ్ళు ఎందుకు నువ్వు ఇరికిద్దు నాకు ప్రేమ లేదని నేను చెప్పలే. మళ్ళీ ఏం చేస్తావు నువ్వు పో, నేను రాను రా. పోనీ ఒక ప్రాబ్లం ఉంది, పోనీ అది ఒక్కటన్నా సాల్వ్ చేస్తావా? ఏమది? మనకి పీఓకే తెలుసా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని ఒకటి ఉంది. ఓకే, అక్కడ చైనా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనమాట ఎవరికి? పాకిస్తాన్ వాళ్ళకి. సో నువ్వు సీక్రెట్ ఏజెంట్గా నేను ఎవరితో మాట్లాడి నీకు ఏజెంట్గా, అంటే ఏ ఏజెంటు? ఇండియన్ ఏజెంటు బట్ లివింగ్ ఇన్ చైనా. నేను చైనా లాగా ఉన్నాను అని నువ్వు ఇండైరెక్ట్ చెప్తానవా? చైనా వాళ్ళ సరిపోతావు నువ్వు అని నేను అట్లాగా చెప్తాను. నువ్వు నిన్ను ఏజెంట్గా పంపిస్తే నువ్వు చైనా ఏజెంట్గా నువ్వు పాకిస్తాన్ లేకపోయి ఆ పీఓకే ఆక్యుపైడ్ ఉండే చోట నమస్కారాలు అన్నా చెప్పు, ఆడన్నా కనీసం వాళ్ళకన్నా. బాబీ నా దేశం విడిచిపెట్టి నేను ఆడికి రాను బాబీ. దేశం కోసం పోయి కనీసం పోలేను బాబీ. కాదమ్మ, ట్యాంకర్ల కింద పడనన్నావు, దొడ్లు గడగలేనన్నావు. నీ ఎందుకు ఏదో దానికన్నా ఉపయోగపడు, ఇన్ఫర్మేషన్ అన్నా తీసుకొని వచ్చే దానికోసం అన్నా దేశం కోసం సాక్రిఫైస్ చేయి. అంటే నేను అక్కడ ఇక్కడ చెప్పి ఇక్కడ అక్కడ వద్దు, అక్కడ మాత్రం ఇక్కడ చెప్పు చాలు. చెప్తావే ఏదో దేశం ఏం చెట్ట. ఇప్పుడు దేశం అవసరం వచ్చినప్పుడు, క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఏ సాయము ఏదో ఒక సాయం చెయ్యాలా. ఇప్పుడు అవసరానికి నిజంగానే ఒకవేళ ఇప్పుడు చూడు పిలిచినారు, మేము పోతానమా లేదా? విల్లింగ్ రమ్మన్నారు. ఇప్పుడు అవునమ్మా, విల్లింగ్ రమ్మన్నారు. ఇష్టం ఉన్నోళ్ళు వచ్చి సేవ ఏదైనా చేస్తామమ్మా, ఏదో ఒక సేవ చేస్తాం. నువ్వు ఈడుండి చేసేది ఏముంటుంది? ఆడా ఈడ తిరగలాడేది తప్ప. నేను రాను బాబీ, నేను రాను, పక్కాగా రాను. నీకు దేశం మీద ప్రేమ లేదా? ప్రేమ. నీ అట్లా వాళ్ళు ఎందుకు తరమవుతారు? తినేకి తరమవుతారు. మళ్ళీ ఆడే వచ్చి తిందురా పెడతారు. నువ్వే తినుపో. ఎందుకు పోతావు బాబీ నువ్వు? నేపాలా కాశ్మీర్కి వెళ్ళిపోతావు బాబీ? వద్దు బాబీ, నాకు బాధ అవుతుంది. నువ్వు పోతానంటే వద్దు వద్దు. అట్లంతా దేశం కోసం సిచ్యువేషన్ తప్పదు. అమ్మ లేదు, తండ్రి లేడు దేశానికి. ఇప్పుడు ఏమైనా వారు జరిగితే అప్పుడు అంత నిండా మునిగిపోయిన పడవలో నువ్వు బార్బిక్యూ చేసుకుంటావా? చెప్పు, చేసుకోలేవు కదా. నేను చెప్పింది నువ్వు వినమంటే వంటలు చేసుకున్నామ్మా. నేను అదే చెప్తాను. ఆడ అంతమందికి వంటలు, నీ ఎట్లా వాళ్ళు 10 మందికి అయితే నేను 10 రోజుల్లో చనిపోతా. దేశం కోసం ప్రాణం ఆ మాత్రం పోగొట్టుకోలేవా? నీ ఎట్లా వాళ్ళ 30 దోశలు తింటా ఉంటే నేను వేసి నా మేఘాలయ ముఖము చైనా ముఖం ఏంటికి ఉపయోగపడుతుంది నీకు? దేశం కోసం బాబే చైనా మగం అని బట్టి తింటావు ఏమే? అట్లా కాదమ్మా, దేశం కోసం ఉపయోగపడని ప్రాణము, దేశం కోసం ఉపయోగపడని నువ్వు దేనికి తరం అవుతావు? దేనికి తరం కాకుంటే మళ్ళీ దేశభక్తి లేదా? లేదు కదా దేశభక్తి. నేను చెప్పా, దేశభక్తి ఉంది, దేవుని భక్తి ఉంది, అన్ని. మళ్ళీ దేశానికి అవసరమైనప్పుడు ఆ మాత్రం నువ్వు సాక్రిఫైస్ చేయలేవా? బాబీ నేను రాను బాబీ, నన్ను ఎందుకు రోపిస్తాను? నేను రాను. ఎంతలా నీకేమన్నా? సర్లే జకా, ఇట్లా వాళ్ళు కట్టెగాలినా గానీ కంపు సావదు అన్నట్టు వీళ్ళు దేని తరంగారు. బాబీ వద్దు బాబీ, నా మాట విను బాబీ. నేను ఎందుకు చెప్తాను? ప్లీజ్ బాబీ, నా మాట విను బాబీ. వద్దు బాబీ, అడవి బాబీ దాన్ని. నేను మాట చెప్తావు, మాట చెప్తాను. వద్దు బాబీ, మాట విను బాబీ. వద్దనుకుంటే ఎట్లా? వద్దు బాబీ, అన్నం పెడతా బాబీ. కాదు బాబీ, ఎవరు నిన్ను పిలిచినారా? నన్ను కాదమ్మా, ఎవరైనా గానీ పిలిచినారా? ఎవరైనా గానీ రావాలనుకున్న వాళ్ళు వచ్చి ఫైట్ చేయొచ్చు. పిలిచలే కదా? ఇంకా పిలుస్తారేమో. అంతగా అవసరమయ్యి పిలిచినప్పుడు వదిలే బాబీ. బాబీ నీకు ముక్కుతా బాబీ. సో నేను వెంటనే రివీల్ చేయాల్సి వచ్చింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మ ఇట్లా రియాక్ట్ అవుతుందని. కాళ్ళంటే నిన్ను పంపిద్దాం అనుకున్నాం కానీ చైనీస్ స్పేస్ అని కాదమ్మా. నేను అంటే ఉండేది ఉన్నట్టు చెప్తా, భుజాన్ని తగిలిచ్చినావు. ఉండేది ఉన్నట్టు చెప్తా.
నిజంగానే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరైనా కానీ అట్లా వచ్చినప్పుడు అంత అవసరం అయితే వాళ్ళు రమ్మంటే అప్పుడు కావాలంటే మీరు పోదురులే బాబీ, దేశ సేవ వద్దు బాబీ నా మాటిని. అట్లా కాదు, ఇది బ్యాగ్ దోబీకి వెళ్ళదు ఆడబెట్ట నా మాటిని బాబీ. మళ్ళీ దోబీకేసేకి బ్యాగ్ వేస్తారు బాబీ. అయి ఈడ పెట్టే నిజంగా పెట్టు బాబీ, ఈడ పెట్టు. వద్దండి అది బాబు అమ్మ. బాగోతావు లేప్ప, నువ్వు ఇంటికి పనికి రాకపోతే బాబీ అన్న పనికి వస్తాడేమో. మా ప్రాక్టీస్ చేసుకుంటా ఆడుండు. యాడా ఏం మెంటలాలే నీకే మెంటలోడా, చెటాక్ కొట్టు బాబీ. బాబీ నాకొద్దు బాబీ. మణిబంధం బహిర్ముఖం బాబీ తమాషాలు చేయొద్దు బాబీ. కానీ సిచ్యువేషన్ అట్టుంది తెలుసా, ఎప్పుడు పిలిచినప్పుడు అంత నేను ఎట్లా వస్తా బాబీ. మా కనీసం దొడ్లన్నా అడుగు మా మిలిటరీ వాళ్ళకి, మిలిటరీలో సేవ చేస్తున్నాను చెప్పుకుంటే అట్లా కడగన్న రాను బాబీ నేను. నువ్వు నీకు అంత అత్యవసరం అయ్యి వాళ్ళు పిలిస్తే గన్న ఇస్తే వస్తావా? గన్ ఇస్తే గన్ను నేనేం చేయాలి, నాకేమన్నా వస్తుందా పట్టుకునేది? నేర్పిస్తారు మా, 2 ఏళ్ళు కొడతారు నేర్చుకుంటావు అంతే. ఏంది దాంట్లో టిక్కవే చూస్తారు అట్లా ఫెయిల్ ఫెయిల్ అని నేర్చుకుంటావు. ఎక్కడ పోతానోలే.